నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దుతామన్న సీఎం. ఐఐటీఎన్లు ఏపీని ఆవిష్కరణలకు కేంద్రంగా ఎంచుకోవాలని పిలుపు. తిరువూరు పంచాయతీపై టీడీపీ అధిష్టానం సీరియస్. 10 నెలల పరిణామాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం. వల్లభనేని వంశీకి మరోసారి పోలీస్ కస్టడీ. ఒకరోజు విచారణకు గన్నవరం కోర్టు అనుమతి. జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంలో సుప్రీం కీలక ఆదేశాలు. న్యాయపరమైన విధులు అప్పగించొద్దని దేశం. మయన్మార్, థాయిలాండ్లను పెను భూకంపాలు కుదిపేశాయి. మయన్మార్లో 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 భూకంపాలు భారీ విధ్వంసం సృష్టించాయి. ఇప్పటి వరకు మయన్మార్లో 55 మంది చనిపోగా వందల మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య అంతకు అనేక రెట్లు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోనూ 3 మృతి చెందారు. భూకంపం తీవ్రతకు అనేక భవనాలు నేలకొరిగాయి. సమీప ప్రాంతాల కూలీలు, ప్రజలు భయంతో పరుగులు తీశారు. మయన్మార్లోని 6 రీజియన్లతో పాటు థాయిలాండ్లో అత్యవసర పరిస్థితి విధించారు. మానవతా సాయం అందించాలని మయన్మార్ మిలిటరీ పాలకులు అంతర్జాతీయ సమాజాన్ని అర్థించారు. మయన్మార్లో 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 భారీ భూకంపాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. రిక్టర్ స్కేల్పై మొదటి భూకంపం తీవ్రత 7.7గా, రెండో భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఇప్పటి వరకు 55 మంది చనిపోయినట్లు సమాచారం. అయితే మృతుల సంఖ్య అంతకు అనేక రెట్లు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. మయన్మార్లోని ఆసుపత్రి శవాల దిబ్బను తలపిస్తోంది. పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.3గా రికార్డయింది. మయన్మార్లోని సాగింగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతు నుంచి భూకంపం సంభవించినట్లు అమెరికా భూభౌతిక విభాగం ప్రకటించింది. భూకంపం ధాటికి మయన్మార్లో అనేక ఎత్తైన భవనాలతో పాటు మాండలే నగరంలోని ఐవా ఐకానిక్ వంతెన నదిలో కుప్పకూలింది. మాండలే, సాగింగ్ నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగినట్లు రెడ్ క్రాస్ ప్రకటించింది. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకంగా మారినట్లు తెలిపింది. మయన్మార్లో చాలా చోట్ల గుళ్లు, గోపురాలు కుప్పకూలాయి. కొన్ని చోట్ల వంతెనలు కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాజధాని నేపిడాలో రోడ్లు బీటలు వారాయి. కొన్ని చోట్ల భారీగా పెచ్చులు లేచాయి. చాలా చోట్ల దెబ్బతిన్న రోడ్ల మధ్య వాహనాలు చిక్కుకున్నాయి. దీంతో అందులోని వారు వాహనాలు దిగి పరుగులు పెట్టారు. 2021లో జరిగిన సైనిక చర్య తర్వాత నుంచి మయన్మార్లో సైనిక పాలనలో ఉంది. స్థానిక రేడియోలు, టీవీలు, ప్రింట్, ఆన్లైన్ మీడియాపై మిలిటరీ పాలకుల ఆంక్షల కారణంగా అక్కడి నుంచి సమాచారం అందటం ఆలస్యమవుతోంది. ఇంటర్నెట్ వాడకంపై కూడా ఆంక్షలు ఉన్నాయి. మయన్మార్లోని 6 రీజియన్ల పరిధిలో అత్యవసర పరిస్థితి విధించిన సైనిక పాలకులు మానవతా సాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని అర్థించారు. థాయిలాండ్లో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో భూకంపం సంభవించింది. ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భూకంపం తీవ్రత 7.3గా నమోదు కాగా పలు భవనాల్లో అప్రమత్తం చేస్తూ అలారం మోగడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల ప్రభుత్వ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 3 కార్మికులు మృతి చెందగా మరో 90 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భూకంపం సంభవించినప్పుడు నిర్మాణంలో ఉన్న భవనంలో 300 మందికి పైగా కార్మికులు పనిచేస్తుండగా పలువురు తప్పించుకున్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు తక్షణం వైద్యం అందించేందుకు సమీపంలోని ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున సహాయక చర్యలు జరుగుతున్నట్లు చెప్పారు. ఓ భారీ భవంతి పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్లోని నీరు జలపాతంలా జారింది. థాయిలాండ్లోని అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోగా పలుచోట్ల రహదారులపై చీలికలు ఏర్పడ్డాయి. బ్యాంకాక్ విమానాశ్రయంలో కూడా ప్రకంపనలు రాగా అక్కడి నుంచి విమాన రాకపోకలు నిలిపేశారు. భూకంపం సంభవించే సమయానికి అక్కడ ఉన్న ప్రయాణికులు ప్రాణాలు అరచేత పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. మయన్మార్, థాయిలాండ్లలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆయా దేశాల అధికార యంత్రాంగాలు సహాయ చర్యలు ప్రారంభించాయి. భవనాలు కూలిన ప్రాంతాల్లో శిథిలాలు తొలగించే చర్యలు చేపట్టారు. మయన్మార్ భూకంపం మన పొరుగు దేశం బంగ్లాదేశ్ను వణికించింది. రాజధాని ఢాకా, చట్టాగ్రామ్తో సహా పలుచోట్ల ప్రకంపనలు వచ్చాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చినట్లు బంగ్లాదేశ్ వాతావరణ శాఖ ప్రకటించింది.
సమిష్టిగా పనిచేస్తే 2047కి భారతదేశం ప్రపంచంలోనే మొదటి లేదా రెండో స్థానంలో ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో భారతీయులు ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలుగా, సంపద సృష్టికర్తలుగా, సేవల రంగంలో అగ్రగామిగా ఉంటారన్న చంద్రబాబు అందులో తెలుగువారు అత్యంత ముందు వరుసలో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం సాంకేతికతలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా నిలబెడతామని తెలిపారు. అదే సమయంలో పాపులేషన్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టాలని చంద్రబాబు యువతకు సూచించారు. మద్రాస్ ఐఐటీలో ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ 2025లో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అతిథులు మాట్లాడిన తర్వాత చంద్రబాబును ప్రసంగానికి ఆహ్వానించే క్రమంలో ప్రాంగణమంతా కేరింతలతో దద్దరిల్లింది. పెద్ద ఎత్తున చప్పట్లతో యువత చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఐఐటీలో 30% విద్యార్థులు తెలుగువారు ఉండటం గర్వకారణమని చంద్రబాబు తెలిపారు. యువశక్తితోనే భారత్ పురోగమిస్తోందన్న చంద్రబాబు అవకాశాలను అందిపుచ్చుకొని మీతో పాటు దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో స్వాతంత్ర్యం నుంచి ఇప్పటి వరకు భారతదేశం ముందుకెళ్లిన తీరును ప్రస్తావించిన చంద్రబాబు కొన్ని విషయాల్లో ఇంకాస్త మెరుగ్గా వ్యవహరించి ఉండాల్సిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలుగువారు ఐటీని అందిపుచ్చుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో తాను చేసిన కృషిని బిల్ గేట్స్ తో అనుభవాల్ని యువతతో చంద్రబాబు పంచుకున్నారు. ప్రస్తుతం దేశానికి సరైన సమయంలో సరైన నేతగా మోదీ ఉన్నారన్న చంద్రబాబు ఆయన నేతృత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని చెప్పారు. ఇలానే సాగితే 2047కి మొదటి లేదా రెండో స్థానంలో ఉంటామని చెప్పారు. 2014, India is at 10th place. 2021, we are in the 5th place. Next year, 2026, we will be 4th place. 28, we will be in 3rd place. If all of us will work hard, India will become number 1 or 2 in 2047. It is going to happen. At the time of 100 years independence, we will become number 1 or 2. In the near future, India will be most influential people in the world. Wealth creators and service providers and also very friendly. Indians are having very good capacity to adjust anywhere in the world, any climate in the world. So by default I am telling you, Indians will be the number 1 community globally by 2047. 2047కి దేశం ఎలా అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటానో వారిలో తెలుగువారు ముందుండాలని ఆశిస్తానని చంద్రబాబు తెలిపారు. Today, most of Indian origin leaders are becoming global leaders in different companies. Even politicians are emerging. My idea is to serve the global community. That is possible for Indians. I want to see Indians will be number 1 globally, and at the same time I am having small selfish, that is 30-35% are Telugu community globally. Because our party is Telugu Desam Party. While contributing national development, we want to lead India by doing extraordinary work. I want to, as on today, Jewish community is recognizing number 1 community globally in terms of influential community. In 2047, I want to see Indians, top of Indians, Telugu community will be number 1 globally. అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ గేమ్ చేంజర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. At that time I created iTech City for IT. Today I am preparing Quantum Valley Tower that will reflect future computing. You name anything, all future technologies we are going to demonstrate in Andhra Pradesh so that it is a big gift for India also. This is the first of its kind in India to get quantum computing. Then I am confident after that I want to go deep technologies in all walks of life. That is where we are thinking in that direction. And also Google is prepared to come to Andhra Pradesh. We are having MOU with them, data center. And also we are going to have a sea cable from Visakhapatnam to Singapore to connect globally. యువత పాపులేషన్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. ఐఐటి విద్యార్థులు తమ ఆవిష్కరణలకి ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా చేసుకోవచ్చని చెప్పిన చంద్రబాబు అందుకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. నేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరికి నిరంతర ప్రక్రియ కావాలని, దానికి రిటైర్మెంట్ అంటూ ఉండకూడదని స్పష్టం చేశారు. నేటి యువత గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే చెత్త నుంచి ఏ రోజుకు ఆ రోజు కరెంటు ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు వేసినట్లు పురపాలక మంత్రి నారాయణ చెప్పారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులకు నారాయణ దిశానిర్దేశం చేశారు. సూర్యఘర్ పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చే రాయితీలను వినియోగించుకుని ప్రజలు ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
విశాఖపట్నంలో చాలా చక్కగా రోజు 1200 టన్నుల చెత్త బర్న్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. గుంటూరులో 1100 టన్నులు. ఈ రెండు తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టినవి. మళ్ళా ఈ ప్రభుత్వ రంగాన్ని ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయమంటే కాకినాడ రాజమండ్రి మధ్యలో ఒకటి, నెల్లూరు తిరుపతి మధ్య ఒకటి, కడపలో ఒకటి, కర్నూలులో ఒకటి, 4 ప్లాంట్లు పెడుతున్నాం. 2 అయితే టెండర్లు అయిపోయినాయి, మరొక 2 కూడా టెండర్ తొందరలో పిలుస్తున్నాం. ఈ 6 ప్రాజెక్టులు అయిపోతే 6000 టన్నులు రోజు ప్రొడ్యూస్ అయ్యే 6700లో 6000 టన్నులు ఎవ్రీడే యాక్చువల్గా డిస్పోజ్ అయిపోద్ది. కేవలం 700 ఉంటుంది. ఆ 700 కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, దాని ద్వారా డిస్పోజ్ చేసే విధంగా జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్ట్స్ మున్సిపాలిటీకే కాదు, ఎక్కడైతే ప్లాంట్ పెడుతున్నామో ఆ ప్లాంట్కి సరౌండ్లో ఉండే 150 కిలోమీటర్ల నుంచి వచ్చే పంచాయతీలు, మున్సిపాలిటీస్ మొత్తం చెత్త వస్తుంది. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నేతలకు లేదని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మధుకాన్ సంస్థను గుత్తేదారు బాధ్యతల నుంచి తొలగించి వైఎస్ మొదటి నష్టం చేస్తే 2019లో రివర్స్ టెండరింగ్ పేరిట జగన్ రెండోసారి విధ్వంసం చేశారని మండిపడ్డారు. పోలవరం కాలువల సామర్థ్యం తగ్గించి ఉత్తరాంధ్ర రాయలసీమకు జగన్ ద్రోహం చేశారని నిమ్మల ఆరోపించారు. మీరు పరిగెడుతూ పనిచేస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టుకి బ్రేక్లేసి మీ మాటల్లోనే పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని స్వయంగా మీరు చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు ఈ కూటమి వచ్చిన 9 నెలల్లోని ఇన్ని పనులు పరిగెడుతూ పనిచేస్తూ ఉంటే ఒక సైంధవుల మాదిరిగా ఈ జగన్ విధ్వంసం ముఠ ఈవేళ పోలవరం పురోగతికి ఏ రకంగా అయితే అడ్డుపడుతూ ఉన్నారో 2019 ఎన్నికలకు ముందు అసలు ఈ ఫేజ్ 1 అని ఫేజ్ 2 అని కానీ 41 కానీ 45 కానీ ఎక్కడైనా ఉందా? రావణాసురుడు వచ్చి రాముడు గురించి మాట్లాడినట్టుగా ఉంది చంద్రబాబు గురించి మీరు మాట్లాడుతూ ఉంటే. కూటమి ప్రభుత్వం 3 పార్టీల కార్యకర్తలకు ఉగాది కానుక అందించింది. నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న మరికొందరికి నజరానా అప్పగించింది. కొత్తగా 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది. ఇందులో 37 తెలుగుదేశం పార్టీకి, 8 జనసేన, 2 బీజేపీ కార్యకర్తలకు దక్కాయి. ముందుగా నిర్వచించిన ప్రజాభిప్రాయ సేకరణ మేరకు పదవుల జాబితా ఖరారు చేశారు. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రభుత్వం ప్రకటించనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటిదాకా మొత్తం 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది. వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ ప్రయత్నాలకు ఎదురు దెబ్బలు తప్పడం లేదు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ తిరస్కరించిన 24 గంటల్లోనే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ భంగపాటు తప్పలేదు. సత్యవర్ధన్ అపహరణ కేసులో వంశీకి బెయిల్ పిటిషన్ను విజయవాడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల కోర్టు కొట్టివేసింది. మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ రిమాండ్ను సిఐడి కోర్టు ఏప్రిల్ 9 వరకు పొడిగించింది. ఇదే సమయంలో భూ వివాదానికి సంబంధించి ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో వంశీని గన్నవరం కోర్టు ఒకరోజు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా కారాగారంలో రిమాండ్లో ఉన్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెద్దగాలపాడులోని చెట్టినాడ్, తంగేడులోని భవ్య సిమెంట్ కర్మాగారాల వల్ల స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఈటీవీ కథనాలకు అధికారులు స్పందించారు. ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న దుమ్ముపడి నాశనమవుతున్న పంటలను ఆర్డీఓ పరిశీలించారు. అనంతరం ఫ్యాక్టరీల మైనింగ్ వల్ల గ్రామాల్లో బీటలవారిన ఇళ్లను చూశారు. అనంతరం సిమెంట్ ఫ్యాక్టరీల ఆవరణలో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను పరిశీలించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదించి రైతులకు న్యాయం చేస్తామని అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీకి సరౌండింగ్ ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా అది అన్ని రకాల పంటలు కూడా వారు నష్టపోతున్నాము. డస్ట్ పడి ఆ ఈల్డింగ్ తగ్గిపోతుంది. వచ్చిన ఈల్డింగ్ కూడా సరైన ధర లేక అన్ని విధాలు నష్టపోతున్నామని చెప్పని వారు చెప్పున్నారు. అట్లాగే నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చెప్పారు కొన్ని చోట్ల. అట్లాగే మనకి ఇప్పుడు అక్కడ మైనింగ్ జరగడం వల్ల హౌసింగ్ కూడా డ్యామేజ్ అవుతా ఉన్నాయని చెప్పి అది కూడా చెప్పారు. అందుకని మనం హౌసింగ్ కూడా చూడటానికి వచ్చాము. అది ఎంత మేర ఎన్ని ఎకరాలకి ఏ సర్వే నెంబర్లు ఎంత మేర జరుగుతా ఉంది ఆ రైతుల పేర్లన్నీ కూడా రాసుకుని ఎఫెక్టెడ్ ఏరియాస్ అంతా కూడా గౌరవ కలెక్టర్ గారికి మేము సబ్మిట్ చేస్తాము. అట్లాగే ఇంకా కొన్ని ఎన్విరాన్మెంట్ ల్యాండ్ కావచ్చు, లేకపోతే వేరే సంబంధించిన ల్యాండ్స్ కూడా కొన్ని ఎన్క్రోచ్మెంట్ జరిగినట్టుగా చెప్పుకున్నారు. అది ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్ కూడా ఒక చోట పర్మిషన్ తీసుకుని వేరే చోట కూడా కన్స్ట్రక్షన్ చేసినట్టుగా కూడా పంచాయత్ సెక్రటరీ కూడా వాళ్ళకు కూడా నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. ఇవన్నిటి మీద సమగ్రంగా విచారణ చేయడం జరుగుతుంది. ఏలూరులో వృద్ధురాలిని దుండగులు దారుణంగా హత్య చేశారు. కాళ్లు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. మృతురాలు రవణమ్మ వెల్లివారిపేటలో చిట్టీల వ్యాపారం చేస్తుంటారు. భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నారు. ఆమెకు ఒక కుమార్తె ఉన్నారు. ఒంటరిగా ఉన్న రవణమ్మను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పారిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై తెలుగుదేశం అధిష్టానం నివేదిక కోరింది. గత 10 నెలలుగా తిరువూరులో చోటు చేసుకున్న సంఘటనలపై నివేదిక ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు రీజనల్ కోఆర్డినేటర్ విజయవాడ ఎంపీని ఆదేశించింది. అందరినీ కలుపుకొని వెళ్లాలని అనేక మార్లు చెప్పినా ఎమ్మెల్యే పద్ధతి మారట్లేదనే భావనలో పార్టీ అధిష్టానం ఉంది. బహిరంగ విమర్శలకు తావివ్వకూడదని ఎన్నిసార్లు చెప్పినా లెక్క చేయడం లేదని టీడీపీ అధిష్టానం గుర్రుగా ఉంది. తిరువూరు తెలుగుదేశం నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తారని కొలికపూడి శ్రీనివాసరావు నిన్న అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. రేపటితో కొలికపూడి చెప్పిన 48 గంటల గడువు ముగియనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరో భత్యం డీఏ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరో భత్యం 2% పెంచుతూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ పెంపుతో మూల వేతనంలో డీఏ 53% నుంచి 55%కి పెరగనుంది. ఈ నిర్ణయంతో 1,15,00,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ఖజానాపై 6,664 కోట్ల భారం పడనుంది. ఇదే సమయంలో నాన్ సెమీ కండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు 22,919 కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీని ప్రోత్సహించే తొలి పథకం ఇదేనన్నారు. ఈ పథకంతో 59,350 కోట్ల పెట్టుబడులు రావడం సహా 91,600 మంది ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. 4.56 లక్షల కోట్ల ఎలక్ట్రానిక్స్ భాగాల ఉత్పత్తికి దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి వివరించారు. ఈ ఏడాది ఖరీఫ్ కు ఫాస్ఫోటేక్, పొటాసిక్ ఎరువులపై 37,216 కోట్ల సబ్సిడీని ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అధికారిక నివాసంలో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంపై జరుగుతున్న అంతర్గత విచారణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. జస్టిస్ వర్మ దోషిగా తేలితేనే ఆయనపై ఎఫ్ఐఆర్కు నమోదుకు కానీ పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరుగుతుందని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ దశలో జోక్యం చేసుకోవడం తొందరపాటు అవుతోందని తెలిపింది. ఇదే సమయంలో ప్రస్తుతానికి జస్టిస్ వర్మకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టుకు సూచించింది. మరోవైపు జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్న త్రిసభ్య కమిటీ ఆయన్ను వారం రోజుల్లో కలిసే అవకాశం ఉంది. అధునాతన డ్రోన్ల తయారీపై దృష్టి సారించిన భారత ఆర్మీ తాజాగా ఓ FPV డ్రోన్ను విజయవంతంగా పరీక్షించింది. చండీగఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్స్ పరిశోధన ప్రయోగశాలలో డ్రోన్ను పరీక్షించింది. నిర్దేశిత లక్ష్యం వద్దకు మందుగుండు పదార్థాలతో వెళ్లిన డ్రోన్ దాన్ని సమర్థంగా పేల్చివేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను భారత సైన్యం విడుదల చేసింది. సైన్యానికి చెందిన ఫ్లోర్ డ్రిల్లర్స్ బ్రిగేడ్ తన మొట్టమొదటి ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్టు తెలిపింది.